మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సెప్టెంబర్ 21వ తారీఖు సూర్యగ్రహణం. దీని తాలూకు ఇంపాక్ట్ భారతదేశం మీద ఉంటుందా లేదా? ఈ గ్రహణ సమయాలు ఏంటి? ఏ రాసుల కన్నా మంచి జరగబోతుంది ఈ గ్రహణం వల్ల? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖచ్చితంగా ఏదైతే 2020 సంవత్సరంలో అతిపెద్ద గ్రహణాలైనటువంటి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఈ రెండు కూడా ఒకటే మాసంలో సంభవించడం అనేది కొంచెం అందరూ కూడా ఆలోచింప చేస్తుంది. కానీ ఈ సెప్టెంబర్ 7వ తారీఖున సంభవించినటువంటి ఏది చంద్రగ్రహణం ఉందో దీన్ని మునుపటి అంటే 15 రోజుల తర్వాతనే మనకి సూర్యగ్రహణం అనేది ఆరంభమవుతుంది. ఈ సూర్యగ్రహణం వచ్చేసి సింహరాశి, కన్యారాశి నడుమున వస్తుంది. అక్కడ అంటే అటు అర్జున ఇటు అంజున మాత్రమే ఉంటుంది. అంటే ప్రారంభమేమో సింహరాశిలో వస్తుంది, మనకి ప్రారంభ అనంతరమేమో కన్యారాశిలో ఎండ్ అవుతుంది. కాబట్టి రెండు రాశులకైతే కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ రెండు రాశులకి ఇబ్బంది ఉంది అంటే ఖచ్చితంగా 12 రాశుల వారికి ఇబ్బంది ఉంది అని చెప్పొచ్చు. ఎక్కువగా బాధించేదానికి చూద్దాం. ముందుగా అయితే ఈ గ్రహణ శోభ ఎలా అయితే ఉందో ఇది సెప్టెంబర్ 21వ తారీఖున మనకి సంభవిస్తుంది. కానీ ఏ సమయం? భారతదేశంలో ఆ సమయం ఉండదు కదా అనుకోవచ్చు. కానీ భారతదేశంలో ఆ సమయం లేకపోవచ్చు. కానీ సూర్యగ్రహణం పాటించాల్సిందే ఖచ్చితంగా. ఆ ఒక శూలం అనేది మన మీద ఉంటుంది, ఆ ఎఫెక్ట్ కూడా మన మీద ఉంటుంది. కాబట్టి సమయం వచ్చేసి ఈ గ్రహణ సమయం మనకి భారతదేశ ఖగోళ శాస్త్ర ప్రకారంగా చూసినటువంటి సమయం ఏంటంటే 21వ తారీఖు సెప్టెంబర్ మాసం 2020 సంవత్సరం రాత్రి 9:30 ఆరంభమవుతుంది. అలానే 2025 సెప్టెంబర్ 22వ తారీఖు ఉదయం ఏకుంజాన్ అంటారు, ఉదయమున అది 3:15 వరకు ఉంటుంది. అతిపెద్ద గ్రహణం అనమాట. అయితే ఇది అంటార్క్టికా మహాసముద్రం లాంటి ఏరియాల్లో, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో అయితే కనపడుతుంది. మనకి భారతదేశంలో ఆ సమయంలో సూర్యుడు ఉండడు కాబట్టి కనపడదు. కనపడకపోయినప్పటికీ కూడాను ఆ గ్రహణ శూలం మనం ఖచ్చితంగా పాటించాలి. ఎవరైనా సరే మంత్రోచ్చారణ చేసేవారు 41 రోజు 60 రోజులు తీసుకోవాల్సిన దీక్ష ఒక్క రోజులో చేయొచ్చు, వారికి త్వరగా అబ్బుతుంది. ఎవరైనా ఉచ్చారణ చేసేవారు, మంత్రోచ్చారణ చేసేవారు, ఎవరైనా చేతబడులు ఇప్పుడు చేయాలనుకున్నవారు అది అనుకూలమైన సమయం కాబట్టి ఎవరు వారికి దొరక్కండి. శత్రుత్వం ఎవరితో పెంచుకోకండి, పరిస్థితులు బాగలేవు. అదొకటి. రెండోది, ఆ గ్రహణ సమయంలో ప్రెగ్నెన్సీ ఆడవారు ఎవరైనా లేడీస్ ప్రెగ్నెన్సీ వారు ఉంటే కనుక వారు ఒకరోజు ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ అయ్యేంత వరకు ప్రెగ్నెన్సీ. కాబట్టి వారు బయటికి రాకపోవడం మంచిది. త్వరగా 7 తినేయడం, సాయంత్రం 21వ తారీఖు సాయంత్రం 7 తినేయడం మరీ మంచిది. ఉదయాన్నే లేచేసి చంద్రగ్రహణానికి ఎలా అయితే శూలం తీసుకున్నారో అదేవిధంగా ప్రచ్ఛాదన చంద్రగ్రహణం సూర్యగ్రహణం కాబట్టి అదేవిధంగా వీరు ప్రచ్ఛాదనం చేసుకొని స్నానం ఆచరించేసి ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా శుద్ధి చేసుకొని ఇంటి మొత్తాన్ని కూడా పసుపు నీళ్ళు చల్లుకొని కనుక వారు ఆ పండగ వాతావరణంకి కొనసాగించవచ్చు. అదే కనుక మనకి సెప్టెంబర్ 21వ తారీఖు వచ్చేదానికి ప్రికాషన్స్ ఏంటంటే ఎవరైనా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు వదిలేస్తే, మంచిగా ఉన్న వారందరూ కూడా 7-8 తినేస్తే మరీ మంచిది. ఈ యొక్క శూలం అనేది అందరూ పాటించాలి. ఆలయాలు కూడా అన్నీ నైట్ పూట క్లోజ్ ఉంటే కూడా ప్రత్యేకంగా వాళ్ళకి చెప్పే అవసరం లేదు. ఇంట్లో కూడా ప్రతిదీ శూలం తీసుకొని గ్రహణానంతరం అయితే శుద్ధి చేసుకునే దానికైతే చూసుకోవాలి. ఆ తర్వాతే నవరాత్రులకి కొనసాగించుకోవాలి 22వ తారీఖు నుంచి. ఈ విధంగా చేసుకోవాలి. అలానే ఈ సూర్యగ్రహణం అనేది భారతదేశం కనపడపోయినా శూలం ఉంటుంది. అయితే ఏ రాశులకి ఇబ్బంది ఉంది చూద్దాం. ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క గ్రహణానికి సంబంధించిన శూలానికి సంబంధించి ఈ సింహరాశి వారికి, కన్యారాశి వారికి ముఖ్యంగా ఇబ్బందులు ఉన్నాయి. ఆ తనంతరము మకర రాశి వారికి ఇబ్బంది ఉంది. తనంతరం దానికి వచ్చేసి కుంభరాశి వారికి ఇబ్బంది ఉంది. అలానే మిథున రాశి, మేషరాశి, కర్కాటక రాశి అందరికీ కూడా కొంతమేర ఇబ్బంది అనేది కనిపిస్తుంది. ఇకపోతే వృషభ రాశి వారికి కొంతమేర ఇబ్బంది ఉంది. మీనరాశి వారికి కూడా ఇబ్బంది కనిపిస్తుంది. వీరికి అశుభం, వీరికి శుభం అనేది లేదు. అందరికీ కూడా ప్రచ్ఛాదనలు ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. వీరందరూ కూడా గ్రహణం అనంతరం ఎలాంటి దోషాలు వస్తాయి అంటే వీరందరికీ కూడా తండ్రి స్వభావంతో ఉన్న వారికి ఆరోగ్యం క్షీణించడం, జాబులు అనేది పోవటం, అలానే ఈ గ్రహణాలకు సంబంధించినటువంటి విధానంలో వీరికి ఆరోగ్య ప్రకారంగా ఇబ్బందులు కలగటం, వీరికి హార్ట్ ప్రాబ్లమ్స్, బ్లడ్ సర్క్యులేషన్ విధానంగా చర్మ వ్యాధులు రావటం లాంటివి సంభవిస్తాయి. ఇలాగ వచ్చే ముందే ఇది 3 మాసాల్లోపు ఎప్పుడైనా రావచ్చు. అలాగా గండాలు కూడా ఏదైనా ఏర్పడవచ్చు చిన్న చిన్నగా. అంటే ఇందులో ముఖ్యంగా కన్యారాశి వారికి, కుంభరాశి వారికి, సింహరాశి వారికి, అలానే మిథున రాశి వారికి, ఈ 4 రాశుల వారికి ఏదైనా గండాలు కూడా ఏర్పడవచ్చు చిన్న చిన్నవి. అవన్నీ కూడా మనకు రాకుండా ఉండాలి దేవుడా. ఈ గ్రహణాలు ఏంటో ఇవన్నీ మనం ఆపలేం, కానీ గ్రహణ శోభను మనం ఆపొచ్చు, చెడు దృష్టిని మనం ఆపొచ్చు. కానీ వీరందరూ కూడా మనము ఒకటే చేయాలి, దానం. గ్రహణానికి దానమే శూలం.
గ్రహణానికి దానమే ప్రత్యామ్నాయం కాబట్టి దానాలు అనేది మనం చేయాలి. ఏం దానం చేయాలి? ఏ రాశి వారైనా సరే ఈ దానం చేస్తే సరిపోతుంది. ఏ దానం? గోధుమలు కిలోంపో, జొన్నలు కిలోంపో, రాగి చెమ్ము, పాత్ర, గ్లాసు, రూపు ఏదైనా సరే రాగిది. అలానే ఒక ఎర్రని తువ్వాల, వస్త్రం ఏదైనా సరే ఎర్రగా ఉండేటువంటి వస్తువులు తీసుకుని వెళ్ళేసి అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణోత్తమునికి, ఆచార్యుల వారికి, గురువు గారికి ఎవరికైనా దానం తీసుకుంటా అంటే దానం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత గోత్రనామాలతో చదివి దానం ఇచ్చిన రోజున ఎవరికైతే దానం ఇస్తామో వారికి కాలికి నమస్కారం చేయకూడదు. ఏ గ్రహానికి దానం ఇచ్చినా సరే కాలికి నమస్కారం చేయకూడదు. లేదు గురువుగారు, నా సమీప దూరంలో ఎవరు గురువుగారు లేరు, మరి ఏం చేయాలి? గురువుగారు లేకపోయినా ఆలయాలు ఉంటాయి. ఆలయాల్లో రవికి సంబంధించిన గ్రహం ఉంటుంది. నవగ్రహాల్లో రవి గ్రహం ఉంటుంది, రాహుకేతు గ్రహం ఉంటాయి. ఈ 3 గ్రహాల మీద నవధాన్యాలు తీసుకొని వెళ్ళి వీటితో పాటు కందులు, ఉలవలు, గోధుమలు, జొన్నలు ఇవన్నీ కూడా పాటు రాగి, రూపు, తీగ ఏదైనా సరే రాగిది, అలాంటి చెమ్ము, పాత్రతో తీసుకుని వెళ్ళేసి వస్త్రము, ఎర్ర కలర్ వస్త్రం తీసుకుని వెళ్ళేసి ఆ స్వామివారికి సమర్పించాలి. గ్రహణం ఏం పెట్టిన దగ్గర మళ్ళీ ఎవరిని తీసుకుపోతాడో నేను తీసుకుపోతా అంటే అవ్వదు. ఇచ్చేసేయాలి గ్రహణాలకి. ఆ గ్రహాలకి ఇచ్చేసుకుంటే మనకి దోషం అనేది పటాపంచలైపోతుంది. మరొకటి, ఇంకోటి, ఒక 1/2 కిలో బాదం కూడా బ్రాహ్మణునికి దానం చేయాలి. దీని ద్వారా మంచి జరుగుతుంది. దానిమ్మకాయలు ఒక 6 పిల్లలకో పెద్దలకో అడుక్కునే వరకు ఒక దానిమ్మకాయలు ఒక 6 దానం ఇచ్చేసేయాలి, ఒక 3కి తగ్గకుండా. దీంతో ఒక రవికి సంబంధించినటువంటి గ్రహణం ఏదైతే ఉందో ఆ గ్రహణానికి సంబంధించిన దోషం మన మీద లేకుండా ఉంటుంది. ముఖ్యంగా చేసుకోవాల్సిన వారు కన్యారాశి వారు, అంతకన్నా ముఖ్యంగా చేసుకోవాల్సిన వారు సింహరాశి వారు. వీరిద్దరు దాంట్లో వస్తుంది కాబట్టి వీరిద్దరు ఖచ్చితంగా చేసుకోవాలి. వీరిద్దరికి అనుకూలంగా ఉన్నటువంటి రాశి కుంభరాశి, మకర రాశి. వీరు కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ 4తో సమీక్షంగా ఉన్నటువంటి రాశి మీనరాశి, వృషభ రాశి. వీళ్ళు కూడా సక్షగా చేసుకోవాలి. వీరందరూ కూడా ఈ దానాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. ముఖ్యంగా వీటన్నిటితో పాటు ఈ రాగి పాత్రలో నీరు తీసుకొని ఆ రావి చెట్టు ఉంటుంది, రావి చెట్లు ఉంటాయి కదా, ఆ రావి చెట్టు పాదిలో ఒక 3 చెంబులు నీళ్లు, చెట్టును తాకూడదు, ఒక 3 చెంబులు నీళ్లు పోసేసి ఆ చెంబులో ఆ నీటి ఉన్నటువంటి చెంబులో కొంచెం పన్నీరు, కొంచెము ఈ యొక్క పన్నీరుతో పాటు బెల్లం కానీ తేనె కానీ అందులో వేసేసి కుంకుమ పువ్వు వేసేసి ఆ నీటిని కనుక ఈ యొక్క రావి చెట్టులో పోసినట్టయితే మనలో విద్యారంభానికి కానీ విదేశానికి కానీ ఇబ్బంది లేకుండా గండాలు ఏమైనా కూడా తప్పేదానికి ఆస్కారం ఉంటుంది. ఇక నవగ్రహాల దగ్గర ఆవు నేతో కానీ, నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ మట్టి పరిమితిలో 2 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. ఇలాగ చేసుకుని 11 రూపాయలు ఎవరికైనా దక్షిణ ఇవ్వాలి, లేదా నవగ్రహాల మీద 11 రూపాయలు ఉంచాలి. ఇలా చేసినట్టయితే 11 రూపాయలు అంటే రూపాయలే కావాలా, 2 రూపాయల బిళ్ళలు కావాలని లేదు, 11 రూపాయలు అయితే చాలు. ఆ 11 రూపాయలు ఆ నవగ్రహాల మీద ఉంచాలి. అలానే ఉప్పు దీపం కూడా చేసుకుంటే మంచిది. ఉప్పు కింద పోయాలి. ఆ ఉప్పులో ఒక 2 దోశలు ఉప్పు పోసేసి మట్టి ప్రమిద ఉప్పు మేము పెట్టి మళ్ళీ దాంట్లో దోశ ఉప్పు పోసేసి దాని లోపల ప్రమిద పెట్టేసి నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ దీపారాయణ చేస్తే వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి, నవగ్రహాల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, పెళ్లి కానటువంటి పెళ్లి అవుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి దోషాలకి ఆ రకమైన పరిహారం చేసుకోవాలి. ఈ గ్రహణానికి సంబంధించి ఈ పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ గ్రహణ సుగ్రహణ శోభ అయితే వీళ్ళు తగ్గిపోతుంది. ఈ రకమైన పరిష్కారం చేసుకుంటే ప్రతి ఒక్క రాశి వారు కూడా అదృష్టవంతులుగా ఉండేదానికైతే ఆస్కారం ఉంటుంది. ఓవరాల్గా సూర్యగ్రహణం గురించి దీని తాలూకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.